రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. ఇరాన్పై జరుగుతున్నటువంటి యుద్ధంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనకడుగు వేశారా, లేకపోతే ఎందుకు ఆయన 5 రోజుల పాటు ఇరాన్కి సంబంధించినటువంటి పవర్ ప్రాజెక్ట్స్ మీద, ఇరాన్ యొక్క ఇంధన ఫెసిలిటీస్ మీద దాడి చేస్తానన్నటువంటి వ్యక్తి 5 రోజుల పాటు దీనిని నేను పోస్ట్పోన్ చేస్తున్నాను, ప్రస్తుతం నేను దాడి చేయబోవటం లేదని బహిరంగంగా ఎందుకు ప్రకటించారు? ఇది వెనకడుగులాగా కనిపిస్తోంది. ఎందుకంటే ట్రంప్కి ఇంటా బయట విమర్శలు పెరుగుతున్నాయి. 4-5 రోజుల్లో పూర్తయిపోతుందన్నటువంటి యుద్ధము ఇప్పటికే 22-23 రోజులైంది. ఇంకా కూడాను ఇరాన్ ఎదురుదాడి చేయగలిగేటటువంటి సామర్థ్యం కలిగి ఉందన్నది రుజువైపోయింది. తాజాగా అమెరికాకి సంబంధించిన అత్యాధునికమైనటువంటి F-15, F-35 విమానాలను సైతము, ఇజ్రాయెల్ వాడుతున్న విమానాలు, అదేవిధంగా అమెరికా వాడినటువంటి విమానాలు 3ంటిని కుప్పకూల్చడం, ఇది ఒక రకంగా అమెరికాను షేక్ చేసేటటువంటి విషయం. అమెరికా యొక్క ఆయుధాలు, అత్యాధునిక ఆయుధాలని, స్టెల్త్ బాంబర్స్ని ఇరాన్ టార్గెట్ చేయగలుగుతోంది, ధ్వంసం చేయగలుగుతోంది. ఇది అమెరికాకి షాక్ కలిగించే విషయం. బహుశా ఈ కారణం చేతనే ఇప్పుడు ఈ యుద్ధాన్ని మరింత కొనసాగించడం వల్ల మరింత నష్టం జరగడమే అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ వెనకడుగు వేశారు. చాలామందిని వేధిస్తున్నటువంటి ప్రశ్న ఇది. ఎందుకంటే అసలు ఈ యుద్ధం ఎందుకు, యుద్ధపు లక్ష్యాలేమిటి, లక్ష్యాలను సాధించామా లేదా, ఇరాన్లో పరిపాలకుల్ని మార్చేసి రెజీమ్ చేంజ్ని చేద్దామన్నటువంటి లక్ష్యం ఎక్కడికి పోయింది, ఇరాన్లో ఉన్నటువంటి స్థానిక ప్రజలు అయతొల్లాలకు, అక్కడ ఉన్నటువంటి IRGC ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ కోర్కి కానీ అక్కడి పాలకులకి వ్యతిరేకంగా రోడ్డు మీదకి రావడం లేదు. ఇవన్నీ కూడాను డొనాల్డ్ ట్రంప్ని కలవరపెడుతున్నట్టుగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఇరాన్ అనుకున్న దానికన్నా టఫ్ ఎనిమీ, వెనిజువేలా లాగా ఒక దేశాధ్యక్షుడిని తీసేసినంత మాత్రాన అయ్యేటటువంటి పరిస్థితి కనపడటం లేదన్నటువంటి భావన ఏదన్నా వచ్చింది. అదేవిధంగా రెండవ ప్రధాన కారణం ఏంటంటే ఇజ్రాయిల్ యొక్క ఐరన్ డోమ్ కావచ్చు, ఇజ్రాయిల్కి సంబంధించినటువంటి మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ని అవి పూర్తి డొల్లా అని చెప్పి ఇరాన్ రుజువు చేయగలిగింది. ఎందుకంటే హమాస్ కానీ ఇదివరకు గాజా నుంచి కానీ దాడులు వచ్చినప్పుడు ఈ ఐరన్ డోమ్ చాలా సమర్థవంతంగా అడ్డుకున్నది, 99.9% యాక్యురసీని కనబరిచింది. కానీ ఈసారి ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి మిసైళ్ళు, క్షిపణులు ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని జామ్ చేయడమే కాకుండా వెళ్ళి డిమోనాలో ఉన్నటువంటి న్యూక్లియర్ ఫెసిలిటీ దగ్గర పడ్డాయి. దాదాపు 100 మంది మరణించారు, పౌరులు మరణించారు. అయితే పౌరులు మరణించారు అని చెప్పి అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ అనడానికి వీల్లేదు. ఎందుకంటే ఇరాన్లో ఉన్నటువంటి ప్రైమరీ స్కూలు పిల్లలు ఉండేటటువంటి చోట వీళ్ళు బాంబులు వేసి 400 మంది చావుకి కారణమయ్యారు. కాబట్టి యుద్ధంలో యుద్ధ నియమాలను అటు పాటించటం లేదు, ఇటు పాటించాలని ఆశించటం కూడా సరైంది కాదు. ఈ కారణంగా ఇజ్రాయెల్లో పునరాలోచన ఏమన్నా ప్రారంభమైందా? ఇజ్రాయెల్ ఇప్పటికీ దాడులు చేస్తున్నప్పటికీ అమెరికాలో ఈ యుద్ధం యొక్క పరిధి విస్తృతమవుతుందన్నటువంటి భయమో ఆందోళనో కలుగుతున్నట్టుగా కనిపిస్తోంది. మూడవది, ఇరాన్ యొక్క క్షిపణి సామర్థ్యము 4000 కిలోమీటర్ల వరకు వెళుతుంది. అంటే డిగో గార్సియా మాత్రమే కాదు, యూరప్లో ఉన్నటువంటి స్థావరాలని కూడా ఇరాన్ కొట్టగలిగేటటువంటి పరిస్థితి ఉంది. ఇరాన్ 4000 కిలోమీటర్ల వరకు వెళ్ళగలిగే క్షిపణుల్ని తన అమ్ముల పొదిలో ఉంచుకుందన్న విషయం అమెరికాకి తెలియకపోవడము, డిగో గార్సియాలో లక్ష్యాన్ని ఛేదించకపోయినప్పటికీ అమెరికాకి భయం కలిగించగలిగింది. బహుశా ఇది కూడా అమెరికాలో ఒక పునరాలోచనకి కారణమై ఉండవచ్చును. అదేవిధంగా అరబ్, యూరోపియన్ యూనియన్ ఈ దేశాలు కూడా ఇంధన కొరత వల్ల లేకపోతే LNG కొరత వల్ల ఇబ్బంది పడుతున్నాయి. అరబ్ దేశాలు ఉత్పాదన చేసి తద్వారా పొందాల్సినటువంటి లాభాన్ని పొందేటటువంటి పరిస్థితి లేదు. యూరోపియన్ దేశాలు మిగతా ప్రపంచ దేశాలకు అవసరాలు తీర్చగలిగేటువంటి పరిస్థితిలో లేకపోవడం, ఈ రెండు కూడాను ఈ యుద్ధం యొక్క ప్రభావము యావత్ ప్రపంచం మీద
పడుతున్నట్టుగా కనిపించింది, పడుతోంది కూడా. వాస్తవానికి పర్యవసానంగా తాము ఊహించిన దానికన్నా ఎక్కువ నష్టం జరుగుతోంది అన్నది అమెరికా మనసులో భయాందోళనలు కలుగుతున్నట్టుగా అనిపిస్తోంది. దానివల్ల కూడా ట్రంప్ ఈ ప్రకటన చేసి ఉండవచ్చును. ట్రంప్ 24 గంటల క్రితం ఒక ప్రకటన చేశారు. ఇరాన్కి సంబంధించినటువంటి ఇంధన సోర్సెస్, వాళ్ళ ఎనర్జీ సోర్సెస్ మీద దాడి చేస్తామని, అది అంతర్జాతీయ విధి నియమాలకు పూర్తి విరుద్ధము. కాబట్టి అమెరికన్ అధికారులు ట్రంప్ని నువ్వు ఈ రకమైనటువంటి దుస్సాహసానికి పాల్పడ్డట్టయితే అమెరికా ప్రపంచానికి సంజాయిషి ఇచ్చుకుంటూ బోనెక్కాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పినట్టుగా అనిపిస్తోంది. అందుకే ట్రంప్ ఆ ప్రకటన చేసినటువంటి 24 గంటలకే యుద్ధ విరామం, 5 రోజుల యుద్ధ విరామాన్ని ప్రకటించారు. అదేవిధంగా ఇరాన్ కూడాను అదే రకమైన దాడి గనక జరిగినట్టయితే అమెరికన్ బేసెస్ కలిగి ఉన్నటువంటి దేశాలలో ఉన్నటువంటి ఇంధన వనరులపైన, ఇంధనానికి సంబంధించిన రిఫైనరీలపైన, వాళ్ళ డీసాలినేషన్ ప్రాజెక్టులు అంటే సముద్ర జలాల్ని, ఉప్పు నీటిని తాగునీరుగా మార్చేటటువంటి ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, గల్ఫ్ దేశాలకు నీటి కొరత ఉంటుంది, వీటన్నిటిని కూడా మేము అటాక్ చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. కాబట్టి అరబ్ దేశాల నుంచి ఒత్తిడి వచ్చి ఉంటుంది. అందువల్లనే ట్రంప్ బ్యాక్ డౌన్ అయ్యారంటే ఒక అడుగు వెనక్కి వేసినట్టుగా కనిపిస్తోంది. అయితే కొందరు డొనాల్డ్ ట్రంప్ యొక్క నేచర్ తెలిసినటువంటి వాళ్ళు చాలామంది అంటున్నది ఏంటంటే, డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడు కూడాను ముందు పెద్ద ప్రకటనలు చేయటం, ఆ తర్వాత వెనకడుగు వేయటం ట్రంప్కి బాగా అలవాటు అని చెప్తున్నారు. దాన్ని టోకా అని కూడా అంటారు. డొనాల్డ్ ట్రంప్ మరొక్కసారి చాలా సాహసోపేతంగా మాట్లాడి వెనకడుగు వేశారని కూడా చెప్తున్నారు. కానీ మరికొందరు డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యాపార దృక్పథం గురించి తెలిసినటువంటి వాళ్ళు ఏ దాడులు చేసినా శుక్రవారం స్టాక్ మార్కెట్లు మూతబడ్డ తర్వాత జరుగుతాయి, సోమవారం స్టాక్ మార్కెట్లు తెరుచుకునే లోపల యుద్ధం అయిపోవస్తోంది, యుద్ధం తగ్గుముఖం పడుతోంది, లేకపోతే ఇరాన్ లొంగిపోతోంది, చమురు ఉత్పాదన పెరుగుతోంది, ఈ రకమైన ప్రకటనలు చేయటం డొనాల్డ్ ట్రంప్కి ఒక అలవాటుగా మారిందంటే శుక్రవారం స్టాక్స్ మార్కెట్లు మూసుకున్న తరువాత, మార్కెట్లు ట్రేడింగ్ పూర్తయిన తరువాత దాడులు చేయటము, మళ్ళీ ట్రేడింగ్ ప్రారంభమయ్యే లోపల ఏదో ఒక శుభవార్త చెప్పడము, లేకపోతే మార్కెట్లని పైకి లేపేటటువంటి ప్రయత్నం చేయటము, ఇది డొనాల్డ్ ట్రంప్కి అలవాటు. అందులో భాగంగానే సోమవారం నాడు మార్కెట్లు తెరుచుకునే సమయానికి ఈ 5 రోజుల యుద్ధ విరామం వార్తలు ప్రకటించారు. కాబట్టి ఇప్పుడు ఓవరాల్గా చూసినట్టయితే ఇరాన్ తమతో ఎవరు చర్చలు జరపలేదు, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ చర్చలు జరపలేదని చెబుతోంది. డొనాల్డ్ ట్రంప్ మాత్రం మేము చర్చించామని చెప్తున్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా డొనాల్డ్ ట్రంప్ ఈ రకంగానే చెప్పారు. ప్రస్తుతము డొనాల్డ్ ట్రంప్కి ఒక ఫేస్ సేవర్, తన సిగ్గును దాచుకునేటటువంటి ఒక సిగ్గుబిళ్ళ కావాలి. అందుకనే ఈ 5 రోజుల యుద్ధ విరామాన్ని, ఈ దాడుల్ని మేము ఆపుతున్నామని చెప్పి ఏదైతే ప్రకటించారో అది ఇందుకోసమేనేమోనని కూడా చాలామంది చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడాను ఇరాన్ ఓడిపోకుండా తట్టుకుని నిలబడటం, ఇరాన్ గెలవదు కానీ ఓడిపోకుండా నిలబడటము, అదేవిధంగా అమెరికా గెలుపుని వీలైనంత ఆలస్యం చేయటం అనేటటువంటి వ్యూహం ఏదైతే ఉందో అది డొనాల్డ్ ట్రంప్ లోపల పునరాలోచనకు దారి తీసినట్టుగానే కనపడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాల్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.